వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. మెక్డోవల్స్ ప్రపంచంలోనే మెక్డోవల్స్ అనేది లార్జెస్ట్ ఫుడ్ చైన్ గా చెప్పబడుతుంది. కొన్ని బిలియన్ల మందికి ఇది ప్రతిరోజు ఫుడ్ ని అందిస్తుంది. మెక్డొనాల్డ్స్ యొక్క మొట్టమొదటి రెస్టారెంట్ ప్రారంభమైనప్పటి నుండి అంతర్జాతీయ సంస్కృతిని ఆకట్టుకునే ఆకర్షణీయ పాత్రను పోషించింది. మీరు మెక్డొనాల్డ్స్ లో ఫుడ్ ని ఎంత ఇష్టంగా తిన్నా మెక్డొనాల్డ్స్ గురించి కొన్ని విషయాలు మీకు తెలియదు. 75 సంవత్సరాల క్రితం 1940లో బ్రదర్స్ రిచర్డ్స్ మరియు మారిస్ మెక్డొనాల్డ్స్ మొట్టమొదటి మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్ ని ఒక బీబీక్యూ ఉమ్మడి శాన్ బర్నిడానో నగరంలో స్థాపించారు. ఈ నగరం కాలిఫోర్నియాలో ఉంది. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని ఒక మ్యూజియం గా మార్చారు. 8 సంవత్సరాల తర్వాత వారు బర్గర్స్, షేక్స్, మిల్క్ షేక్స్, బంగాళదుంప చిప్స్ లాంటివి కూడా అందులో అందించేవారు. మెక్డొనాల్డ్స్ అనేక బహుళ మిక్సర్లు వారి స్థాపనలో కొనుగోలు చేశారు. వారి మల్టీ మిక్సర్స్ సెల్మాన్ రే కోక్ ను ప్రదర్శించినప్పుడు వారి విజయం ద్వారా అందరూ ఆకర్షితులయ్యారు. క్రోక్ సోదరుల నుండి ఫ్రాంచైజ్ హక్కులను మెక్డొనాల్డ్స్ కొనుగోలు చేసింది. 1955లో ఇల్లినాయిస్ లోని డేస్ ప్లోయిన్ లో మెక్డొనాల్డ్స్ మొట్టమొదటి ఫ్రాంచైజీని ప్రారంభించింది. మెక్డొనాల్డ్స్ యొక్క మొట్టమొదటి డ్రైవ్ త్రూ 1970లో సియర్రా విస్టా అరిజోనాలో ప్రారంభించబడింది. ఈ రెస్టారెంట్ ఒక సైనిక స్థావరం వద్ద ఉంది. సంయుక్త రాష్ట్రాల్లో ఆసుపత్రుల కంటే దాదాపు 1.5 రెట్లు మెక్డొనాల్డ్స్ ప్రాంతాలే ఉన్నాయి. అమెరికా మొత్తం 10,660 హాస్పిటల్స్ ఉంటే ఈ మెక్డొనాల్డ్స్ సెంటర్స్ మాత్రం 14,350 వరకు ఉన్నాయి. 2013లో రోనాల్డ్ మెక్డొనాల్డ్ హౌస్ చారిటీస్ మినహాయింపు సంస్థ మెక్డొనాల్డ్ యొక్క చారిటీ అయిన $450 మిలియన్ మేరకు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 9 మిలియన్ల పిల్లలు మరియు వారి కుటుంబాలకు సహాయం చేయడానికి ఆ నిధులను ఉపయోగించారు. RMHCలో దాదాపు 58 స్థానిక దేశాల్లో వారి రీజన్స్ ను కలిగి ఉంది. మెక్డొనాల్డ్స్ 1998లో చిపోట్నేలో పెట్టుబడులు పెట్టింది. పోస్ట్ మెక్సికన్ చైన్ లో 16 రెస్టారెంట్లు కలిగి ఉన్నాయి. 2006 నాటికి మెక్డొనాల్డ్స్ కు చెందిన చిపోటిల్ 90% సొంతం చేసుకుంది. ఇది 16 నుండి 500 స్థానాలకు పెరిగింది. తర్వాత మెక్డొనాల్డ్స్ దానిని అమ్మివేసింది, ఎందుకంటే దాని ఫోకస్ మొత్తం మెక్డొనాల్డ్స్ మీదే పెట్టింది. ఇటీవలి ఒక అధ్యయనం ప్రకారం సగటు మెక్డొనాల్డ్స్ డ్రైవ్ త్రూ లావాదేవీలు దాదాపు 3 నిమిషాలు లేదా 189 సెకండ్ల సమయం పట్టింది. ఫాస్ట్ గా ఫుడ్ వచ్చే మొదటి స్థానంలో వెండి ఉండగా అది 133 సెకండ్ల సమయం పట్టింది. మెక్డొనాల్డ్స్ యొక్క స్థాపకుడు రిచర్డ్ మెక్డొనాల్డ్ మొదటిసారిగా గోల్డెన్ ఆర్చ్ లను రోడ్డు పక్క నుండి చూస్తున్న కార్లలో కస్టమర్లను ఆకర్షించడానికి ఒక వాస్తుకళ లక్షణంగా చిత్రీకరించాడు. ఇది ఒక ఎం షేప్ లో ఉంటుంది. ఆ ఎం షేప్ లో ఉన్న బంగారు కంచెలు ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన చిహ్నంగా చెప్పబడతాయి అని ప్యారిస్ చాంప్స్ ఎలిసీ రెస్టారెంట్ వద్ద మెక్డొనాల్డ్స్ యొక్క పసుపు బంగారు పట్టీలు ఆ ప్రాంతం యొక్క వెలుతురులో కలపడానికి నియాన్ వైట్ ను యాడ్ చేశారు. సెడానా మరియు ఆరిజోనాలోని మెక్డొనాల్డ్ ప్రపంచంలోని ఏకైక మణివంపులు కలిగిన ఆర్చులుగా చెప్పబడుతున్నాయి. ఫ్రాంచైజీ యొక్క యజమానులు ప్రత్యేకమైన ఎడారి పర్యావరణంలో ఉన్న ప్రదేశాన్ని మరింత మెరుగుపరచడానికి ఆ ఫ్రాంచైజీ అక్కడ స్థాపించారు. నీలం ఆకాశాన్ని ప్రతిబింబించేలా ఎంచుకొని భవనం చుట్టుప్రక్కల ఉన్న భూభాగానికి పోలి ఉన్న నారింజ మరుపు మరియు ఎరుపు రంగులో కలిసి ఉంటాయి. జర్మనీలో న్యూ బర్గర్ లేదా బున్ లో 3 బ్రట్సర్లు, క్రీమ్ స్టార్స్, ఇటలీలో లోతైన వేయించిన స్టార్ ఆకారంలో ముక్కలు, ఫిలాయిల్, ఇజ్రాయిల్లో మొక్కాబాజ్, అలాగే ఫిలిప్పీన్స్ లో మక్సాగెట్టి లేదా పాస్తా చికెన్, బంగ్లాదేశ్ లో బర్గర్ చేయడానికి బియ్యం పాటీలను ఉపయోగించి ఆయా ప్రదేశాల అభిరుచిని బట్టి ఆ మెనూలో డిష్లను అందిస్తారు. 1996 నుండి స్వీడన్ లోని లిండ్స్లెన్ రెస్టారెంట్ ప్రాంతంలో ప్రపంచంలోనే స్కై త్రూ మెక్డొనాల్డ్ యొక్క ల్యాండ్ లెవెల్ మెక్డొనాల్డ్స్ రిసార్ట్ గా చెప్పబడుతుంది. ఈ మెక్డొనాల్డ్స్ ని కొన్ని దేశాలు బ్యాన్ కూడా చేశాయి. అవి బెర్ముడా, మాంటెగరో, కజకిస్తాన్ మరియు మాసిడోనియా. ప్రపంచం మొత్తంలో మెక్డొనాల్డ్స్ లో ఒక్క ఐటమ్ ఎక్కువ ఫ్లోటింగ్ లో ఉంది. దాన్ని మెక్బర్గ్ అని అంటారు. ఇది కెనేడియన్ డిష్. ఈ డిష్ ని మెక్డొనాల్డ్స్ 1986 నుండి ప్రపంచవ్యాప్తంగా అందిస్తుంది. మెక్డొనాల్డ్స్ హాంకాంగ్ లో వివిధ రకాల వివాహ ప్యాకేజీలను అందిస్తుంది. మెక్డొనాల్డ్స్ లోని డిలాక్స్ ప్యాకేజ్ సుమారు $1,200 ఖర్చుతో అలంకరించబడిన మెక్డొనాల్డ్స్ యొక్క స్థానం, మెక్డొనాల్డ్స్ యొక్క 50 మంది అతిథుల బహుమతులు, మెక్డొనాల్డ్స్ యొక్క బెలూన్ మ్యారేజ్ రింగ్స్ మరియు పెళ్లి కూతురి బకెట్, యాపిల్ పై డిస్ప్లే ఆ ప్యాకేజీలో కలిగి ఉంటాయి. మెక్డొనాల్డ్స్ లో బెస్ట్ సెల్లింగ్ మెనూగా ఫ్రెంచ్ ఫ్రైస్ పిలువబడుతుంది. మెక్డొనాల్డ్స్ స్థాపించిన 9 ఏళ్ల తర్వాత ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ని అందులో ఇన్వెంట్ చేశారు. అంతకు ముందు పొటాటో చిప్స్ నే వారు అందించేవారు. ఆ తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఎప్పుడు కనుగొన్నారో అప్పటి నుండి మెక్డొనాల్డ్స్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ అందుబాటులో ఉన్నాయి. ఫ్రాన్సిస్ హెర్బ్
పీటర్సన్ అనే వ్యక్తి మెక్డొనాల్డ్స్ లో మొట్టమొదటిగా ఎగ్ మెక్ మఫిన్ ని 1971లో అందుబాటులో ఉంచాడు. అది బ్రేక్ఫాస్ట్ డిష్ గా ఎగ్ తో తయారు చేయబడి ఉంటుంది. మెక్డొనాల్డ్స్ వద్ద మాత్రమే తాజాగా కోక్ సిరప్స్ దొరికే స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్స్ ఉంటాయి. మిగిలిన ప్రాంతంలో ఇది ప్లాస్టిక్ సంచుల్లో రవాణా చేయబడుతుంది. మొత్తం 1880 క్యాలరీల వద్ద 40 ముక్కల చికెన్ మగ్ నగెట్స్ సాధారణ మెనూలో అత్యధిక క్యాలరీ కలిగిన అంశంగా చెప్పబడుతుంది. అనేక మంది పెద్దలు ఒక రోజులో తినే కంటే ఇది ఎక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. చూశారు కదా మెక్డొనాల్డ్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.